Hi guys, welcome to Cricket Chat with Venkatesh. Match number 65 is between KKR, Kolkata Knight Riders and Mumbai Indians. Match వేదిక Eden Gardens in Kolkata. ఈ మ్యాచ్ కేకేఆర్కి చావో రేవో. ఇంకా 2 మ్యాచ్లు మిగిలి ఉన్న వాళ్ళకి 11 పాయింట్లు ఉన్నాయి. దే కెన్ ఎండ్ అప్ విత్ 15 పాయింట్స్. వాళ్ళు ప్లే ఆఫ్స్కి వెళ్ళాలంటే 2 వేరే ఫలితాలు వాళ్ళ ఫేవర్ కావాలి. ఒకటేంటంటే శనివారం రోజు పంజాబ్ కింగ్స్ ఓడిపోవాలి. ఆదివారం రోజు మధ్యాహ్నం మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ ఓడిపోవాలి. రాజస్థాన్ రాయల్స్ కాబట్టి 14 పాయింట్స్ ఉంటాయి, కేకేఆర్కి 13 పాయింట్స్ ఉంటాయి. వీళ్ళు ఆదివారం జరిగే లాస్ట్ లీగ్ మ్యాచ్ ఆదివారం డీసీతో ఆడతారు. ఆ మ్యాచ్ గెలిస్తే అప్పుడు వాళ్ళకి 15 పాయింట్స్తో దే కెన్ రీచ్ ప్లే ఆఫ్స్. అది వాళ్ళకి స్మూత్ ఇది. ఇంకోటి ఏంటంటే కేకేఆర్ ఈ 2 మ్యాచ్లు గెలవాలి. ఈరోజు ముంబైతో గెలవాలి, తర్వాత లాస్ట్ మ్యాచ్ అగేన్స్ట్ డీసీ గెలవాలి. సో 2 మ్యాచ్లు గెలవడంతో పాటు వాళ్ళకి పోటీలో ఉన్న 2 టీమ్స్ ఓడిపోవాలి. చాలా కాంప్లికేటెడ్ సినీరియో. ఇంకొక పాసిబిలిటీ కూడా ఏముందంటే పంజాబ్ కింగ్స్ గెలిచినా కూడా వీళ్ళకి తెలుస్తుంది ఎంత నెట్ రన్ రేట్తో పంజాబ్ కింగ్స్ దాటుకుంటే వాళ్ళకి మాకు 15 పాయింట్స్ ఉన్నా కూడా మేము గెలుస్తాం అనేది చూసుకోవాలి. అది అంటే లాస్ట్ మ్యాచ్లో వాళ్ళు చాలా పెద్ద మార్జిన్తో గెలవాలి. ఈరోజు కూడా కాస్త పెద్ద మార్జిన్తో గెలిస్తేనే నెట్ రన్ రేట్ని ఇంప్రూవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ నెట్ రన్ రేట్ పంజాబ్ కింగ్స్ కంటే చాలా తక్కువ ఉంది. చాలా పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఉన్నాయి. సో అవన్నీ దాటుకుని వస్తే వీళ్ళు గెలిచే అవకాశం ఉంటుంది. బట్ ఇన్ని రకాల రిజల్ట్స్ వాళ్ళ ఫేవర్లో వస్తాయి, కానీ ఆశ ఉంటుంది కదా, మనిషికి ఆశ అనేది ఉండాలి. ఆశతో ముందుకు సాగాలి. కేకేఆర్ ఎదురీత ఈరోజు స్టార్ట్ అవుతుంది అండ్ దే ఆర్ డూయింగ్ వెల్ యాక్చువల్లీ. మీరు చూడండి, పంజాబ్ కింగ్స్ 6 మ్యాచ్లు గెలిచి మొదటి 6 మ్యాచ్లు గెలిచి తర్వాత 6 మ్యాచ్లు ఓడిపోయారు. కేకేఆర్ ఏమో ఫస్ట్ 6 మ్యాచెస్ ఓడిపోయారు, తర్వాత 6 మ్యాచెస్లో 5 మ్యాచెస్ గెలిచారు. దే వన్ 5 మ్యాచెస్ ఇన్ ద లాస్ట్ 6 మ్యాచెస్. సో సడన్గా ఒక రిసర్జెన్స్, బ్రహ్మాండమైన రికవరీ వాళ్ళ నుంచి మనం చూస్తున్నాం. ముఖ్యంగా బౌలింగ్లో సునీల్ నారాయణ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. వరుణ్ చక్రవర్తి కూడా మళ్ళీ పికప్ అయ్యాడు. ప్లస్ రింకు సింగ్ ఈజ్ ప్లేయింగ్ ఎ వండర్ఫుల్ రోల్. ఫినాలన్ ఈజ్ అన్ ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్. అతను బ్రహ్మాండంగా రెచ్చిపోయి ఆడుతున్నాడు. క్యామరన్ గ్రీన్ మెల్లమెల్లగా ఫామ్లోకి వస్తున్నాడు. కార్తిక్ త్యాగి ఈజ్ బౌలింగ్ వెల్. సో ఒక్కసారిగా టీం కుదురుకుంది. 11 కూడా సెట్ అయినట్టుగా అనిపిస్తుంది. సో ఐ థింక్ కేకేఆర్ కెన్ స్టిల్ హోప్. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది లాస్ట్ లీగ్ మ్యాచ్ వరకు. అట్లీస్ట్ సండే మధ్యాహ్నం వరకు, సండే సాయంత్రం వరకు మనకి లాస్ట్ ఫోర్త్ ప్లేస్ ఎవరిది ప్లే ఆఫ్స్లో అనేది మనకి తేలని పరిస్థితి. సో ఒకప్పుడు ఇలా ఉంటుందని అనుకోలేదు. ఒక 4-5 టీమ్స్ మాత్రమే చాలా ముందంజలో కనిపించే ఫస్ట్ హాఫ్లో. సో వాళ్ళు ఈజీగా ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోతారు అని అనిపించింది, కానీ సినేరియో కంప్లీట్గా మారిపోయింది. పర్టికులర్లీ నిన్న రాజస్థాన్ గెలిచేసరికి మరింత కాంపిటీషన్ మరింత టైట్గా మారింది. ముంబై ఇండియన్స్ వాళ్ళైతే అవుట్ ఆఫ్ ద రేస్, వాళ్ళకి ఎలాంటి అవకాశం లేదు. దే ఆర్ ఆల్రెడీ ఎలిమినేటెడ్. అయితే గుడ్ న్యూస్ ఏంటంటే వాళ్ళ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఇస్ ఫిట్, సూర్యకుమార్ యాదవ్ ఇస్ ఫిట్. కానీ నా దృష్టిలో హార్దిక్ పాండ్యా అండ్ బుమ్రా ఎందుకు ఆడిస్తారు? వాళ్ళు ఇండియాకి ఆడాల్సిన వాళ్ళు. బుమ్రాకి ఆఫ్ఘనిస్తాన్తో జరిగే మ్యాచ్లు రెస్ట్ ఇచ్చారు. ఇండియా మ్యాచ్లు రెస్ట్ ఇస్తున్నప్పుడు మీరు కూడా ఇక్కడ రెస్ట్ ఇవ్వచ్చు కదా. దెర్ ఇస్ నో రియల్ కాంపిటేటివ్ ఇంట్రెస్ట్ ఇన్ దిస్ మ్యాచ్ ఫర్ దెమ్. అయితే ఏంటంటే ముంబై వాళ్ళు 2022 నుంచి అనుకుంటా 2 సార్లు లాస్ట్ ప్లేస్ వచ్చింది వాళ్ళకి. సో ఈసారి 9th ప్లేస్లో ఉన్నారు. సో ఆ లాస్ట్ ప్లేస్ తప్పించుకోవాలండి. ఇంకా 2 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి వాళ్ళకి. లాస్ట్ ప్లేస్, ఆ 10th ప్లేస్ రాకుండా ఉండేది. ప్లేయింగ్ ఫర్ ప్రైడ్. ఈ టైంలో వాళ్ళ ప్రైడ్ చాలా ముఖ్యం, వాళ్ళ ఇమేజ్ చాలా ముఖ్యం. సో లాస్ట్ ప్లేస్ తప్పించుకోవాలి అంటే కనీసం 9th ప్లేస్ అయినా 8th ప్లేస్కైనా రావాలంటే వాళ్ళు దే హ్యావ్ టు విన్ ది లాస్ట్ 2 మ్యాచెస్. సో అందుకని వాళ్ళు ఏమాత్రం ప్రయోగాలు చేయడం అలాంటివి ఏం చేయరు. సూర్యకుమార్ ఆడతాడు, హార్దిక్ పాండ్యా ఆడతాడు, రోహిత్ శర్మ ఆడతాడు. అండ్ దేర్ స్క్వాడ్ ఈజ్ లుకింగ్ గుడ్. నౌ తిలక్ వర్మ బ్రహ్మాండంగా పర్ఫామ్ చేస్తున్నాడు. విల్ జాక్స్ ఆల్సో ఇస్ కమింగ్ టు ద పార్టీ. కార్బిన్ బాష్, దీపక్ చహర్ బెటర్గా బౌలింగ్ చేస్తున్నారు. బుమ్రా 2016 నుంచి లాస్ట్ ఇయర్ వరకు 10 సీజన్ల పాటు
సీజన్ కనీసం 15 వికెట్లు తీస్తూ వచ్చాడు. కానీ ఈసారి అతనికి 3 వికెట్లు మాత్రం వచ్చాయి. హీఈస్ నాట్ బౌలింగ్ బ్యాడ్లీ. మేబీ అంత రిథంలో కనపడట్లేదు. ఎగ్జిక్యూషన్ సరిగ్గా ఉండట్లేదు. ఫుల్ టాస్లు పడుతున్నాయి. హీస్ మిస్సింగ్ లెంత్. బట్ బుమ్రా ఇస్ బుమ్రా. కానీ అదే బుమ్రాకి ఆ బ్రేక్ వస్తే బాగుండేది, కానీ బ్రేక్ ఇవ్వట్లేదు వీళ్ళది వేరే విషయం. బట్ బుమ్రా 3 వికెట్లు మాత్రం వచ్చాయి. సో లాస్ట్ 10 సీజన్లలో కనీసం 15 వికెట్లు పర్ సీజన్ ఉంటే ఈసారి 3 వికెట్లు ఏంటి? సో దట్ ఈస్ క్వైట్ అలార్మింగ్ థింగ్. ఎనీవే బుమ్రా టైట్ ఓవర్స్ అయితే వేస్తాడు. దాంట్లో టైట్ సిచ్యుయేషన్లో డెత్లో మీకు కావాల్సిన టైట్ ఓవర్స్ అప్పటికి అతని నుంచి వస్తున్నాయి. అల్లా గజన్ఫార్ని ఆడించుకునే అవకాశం ఉంది వాళ్ళు. అల్లా గజన్ఫార్ని ఆడిస్తారు. అండ్ ఇంకా వేరే బ్యాటింగ్ లైనప్లో ఏం మార్పులు ఉండవు. గజన్ఫార్ వాడే అవకాశం ఒకటి కనిపిస్తుంది. మిగతా టీం యాజ్ ఇట్ ఈస్గా సేమ్ లాస్ట్ మ్యాచ్ ఆడిన టీమే ఉండే అవకాశం ఉంది. కోర్స్ ఈ ఇద్దరు వస్తారు. రాజ్ బాబా ఎట్లా అతను అవుట్ ఆఫ్ ఇంజరీ వల్ల అవుట్ అయిపోయాడు. అతని ప్లేస్లో హార్దిక్ పాండ్యా వస్తాడు. అది సూర్యకుమార్ యాదవ్ విల్ కమ్ టు ద 11. అది బుమ్రాకు అది ముంబై ఇండియన్స్. కేకేఆర్లో మతిషా పత్రాన లాస్ట్ మ్యాచ్లో ఆడించారు. 1.5 ఓవర్ ఎంత వేసాడు. అతను హ్యామ్స్ట్రింగ్ ప్రాబ్లం ఉన్నట్టుగా ఉంది. అది ఇంజరీ నుంచి పూర్తిగా రికవర్ కాలేదు. ఏదో ఆశతో ఆడించారు, బట్ ఈ బ్రోక్ డౌన్. సో అతను మళ్ళీ ఆడించి మళ్ళీ అదే పరిస్థితి తెచ్చుకోరని అనుకుంటున్నాను నేను. సో అలాంటి సిచ్యుయేషన్లో బ్లెస్సింగ్ ముజల్మాన్ ద టాల్ మ్యాన్ ఫ్రమ్ జింబాబ్వే అతను ఉన్నాడు. అతన్ని ఆడించుకుంటే అతని ఎక్స్ట్రా హైట్ అండ్ హీ కెన్ ఆల్సో మూవ్ ద బాల్ అండ్ హీ హాస్ గాట్ గుడ్ స్లోయర్ వన్స్. సో అతన్ని ఆడించే అవకాశం కనిపిస్తుంది. సౌరవ్ దుబే హాస్ డన్ వెల్. సౌరవ్ దుబే చాలా మంచి బౌలింగ్ వేశాడు. కొత్త కుర్రాడు, టాల్ లెఫ్ట్ ఆర్మ్ క్విక్. సో అతన్ని కంటిన్యూ చేస్తారు. వైభవ్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే వరుణ్ చక్రవర్తి ఇంకా కాస్త కుంటున్నాడు. అతనికి కాలి బొటన వేల్ ఫ్రాక్చర్ ఉంది. లాస్ట్ మ్యాచ్ ఆడాడు, పెయిన్ కిల్లర్స్ తీసుకుని ఆడుంటాడు. కానీ ఐ థింక్ అతన్ని 70% ఫిట్ ఉన్న ఆడిస్తారు. ఎందుకంటే చాలా క్రూషియల్ మ్యాచ్ కాబట్టి అతని పర్ఫార్మెన్స్ చాలా అవసరం. కానీ అతను ఆడలేని పరిస్థితిలో ఉంటే వైభవ్ టీంకి వచ్చే అవకాశం. కొత్త స్పిన్నర్స్ని దశలో వాళ్ళు ట్రై చేయరు. వైభవ్ ఆడించుకుంటారు. ఆల్రెడీ దే హ్యావ్ అనుకూల్ రాయ్ విత్ సునీల్ నారాయణ్ యాజ్ 2 స్పిన్నర్స్. సో వైభవ్ ఎక్స్పీరియన్స్తో వెళ్తారు వాళ్ళని అనుకుంటారు. వైభవ్ ముంబై మీద మంచి రికార్డే ఉంది. సో ఇక మ్యాచ్అప్స్ విషయానికి వస్తే ఒక ఇంపార్టెంట్ మ్యాచ్అప్ గురించి మీకు చెప్పాలి. అదేంటంటే రోహిత్ శర్మని సునీల్ నారాయణ్ 10 సార్లు అవుట్ చేశాడు. 10 times. మరి వీ హార్డ్లీ ఫైండ్ దట్ కైండ్ ఆఫ్ ఎ స్టాట్. ఒక ప్లేయర్ని అంటే ఈ T20 ఫార్మాట్లో 10 సార్లు సునీల్ నారాయణ్ అవుట్ చేశాడు రోహిత్ శర్మ అంటే చాలా అతని మీద సైకలాజికల్ అడ్వాంటేజ్ ఉంది. సో పవర్ ప్లేలో సునీల్ నారాయణ్ ఈ మధ్య వేస్తున్నాడు, కానీ పవర్ ప్లేలో ఫస్ట్ ఓవర్ వేసినా ఆశ్చర్యం లేదు రోహిత్ శర్మ. కానీ అంత మంచి రికార్డు. స్ట్రైక్ రేట్ కూడా సునీల్ నారాయణ్కి అగేన్స్ట్గా 106 ఉంది రోహిత్ శర్మకి. సో రోహిత్ శర్మ స్ట్రగుల్స్ అగేన్స్ట్ సునీల్ నారాయణ్ అనిపిస్తుంది. సో సునీల్ నారాయణ్ వర్సెస్ రోహిత్ శర్మ చాలా ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ ఉండబోతుంది. ఇంకోటి ఏంటంటే రోహిత్ శర్మకి కేకేఆర్ కోల్కతా ఈజ్ ఏ హ్యాపీ హంటింగ్ గ్రౌండ్. అక్కడ అద్భుతమైన ఇండియాకి ఆడినా లేకపోతే ఐపీఎల్లో ఆడినా ఎప్పుడు కూడా ఈ స్కోర్స్ వెల్. ఎందుకంటే రోహిత్ శర్మ స్ట్రోక్ ప్లేయర్. అది ఫాస్ట్ అవుట్ ఫీల్డ్ ఉంటుంది, చిన్న స్మాల్ గ్రౌండ్, 6లు కొట్టడానికి ఈజీగా ఉంటుంది. సో రోహిత్ శర్మ ఆల్వేస్ లైక్స్ ప్లేయింగ్ ఇన్. సో సునీల్ నారాయణ్ థ్రెట్ని దాటుకుంటే రోహిత్ శర్మ నుంచి ఒక పెద్ద నాకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రోహిత్ శర్మ ఇస్ లుకింగ్ ఇన్ గుడ్ టచ్. ఇంజరీ నుంచి వచ్చిన తర్వాత కూడా ఇస్ ప్లేయింగ్ వెల్. అండ్ రికల్టన్ రోహిత్ శర్మ కాంబినేషన్ చాలా బాగా వర్కౌట్ అవుతుంది. రికల్టన్ ఇస్ ప్లేయింగ్ రియల్లీ వెల్. ముంబై ఇండియన్స్లో కాస్త బ్రైట్ బ్యాటింగ్ ఎవరిదంటే రికల్టన్ అండ్ తిలక్ వర్మ అండ్ నమన్. వీళ్ళు ముగ్గురే బాగా ఆడుతున్నారు ముంబై ఇండియన్స్ మొత్తంలో. సో రోహిత్ శర్మ ఇంజరీ నుంచి వచ్చిన తర్వాత బాగా ఆడుతున్నారు కాబట్టి రోహిత్ శర్మ నుంచి ఎక్స్పెక్ట్ సంథింగ్ బిగ్. ఇంకొక ఇంట్రెస్టింగ్ కాంటెస్ట్ ఫిన్ అలెన్ వర్సెస్ జస్ప్రీత్ బుమ్రా. ఫిన్ అలెన్ ఎంత రెచ్చిపోయి ఆడుతున్నాడో మనం చూసాం. అందులో అతను ఈడెన్ గార్డెన్స్లో వరల్డ్ కప్ 100, మళ్ళీ మొన్న ఒక అద్భుతమైన మ్యాచ్ విన్నింగ్ నాక్ అన్నీ చూసిన తర్వాత ఫిన్ అలెన్ బుమ్రా హోంవర్క్ చేసుకుని వస్తాడు ఫిన్ అలెన్ ఎలా అవుట్ చేయాలన్నది. సో ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్ కాంటెస్ట్ ఉండిపోతుంది. మరి హార్దిక్ పాండ్యా మళ్ళీ కెప్టెన్గా వస్తే పవర్ ప్లేలో బుమ్రాకి ఎన్ని ఓవర్లు ఇస్తాడో తెలియదు. అసలు ఓవర్ ఇస్తాడో లేదో తెలియదు. హార్దిక్ పాండ్యా హ్యాండ్లింగ్ ఆఫ్ బుమ్రా హెస్ నాట్ బీన్ గుడ్ ఎట్ ఆల్. బుమ్రా ఆల్ ఫేస్ బౌలర్. అట్లీస్ట్ 1 hour he should bowl, 1 or 2 hours in power play he should bowl and rest in middle and death overs. సో అలా కాకుండా కొన్నిసార్లు మనకి బుమ్రా పవర్ ప్లేలో
లాస్ట్లో కానీ కనబడదు. ఓకే, అది సినీరియో. పిచ్ రాజస్థాన్తో జరిగిన మ్యాచ్ ఇక్కడ కేకేఆర్ గెలిచింది, లో స్కోరింగ్ ఉండింది ఆ మ్యాచ్. కానీ ఇటీవల మనం చూస్తుందంటే హై స్కోరింగ్ పిచ్చెస్ చేస్తున్నారు వాళ్ళు, ఎందుకంటే ఫినాలని బాగా ఆడుతున్నారు కాబట్టి వాళ్ళు హోమ్ అడ్వాంటేజ్లో. బట్ జనరలీ ఇట్ ఇస్ ఎ స్లో పిచ్. కేకేఆర్ కోల్కతా పిచ్ ఇస్ ఎ స్లో పిచ్, బట్ గ్రౌండ్ సైజ్ చిన్నది కాబట్టి బౌండరీలు ఎక్కువ వెళ్ళే అవకాశం ఉంటుంది. పేస్ ఆన్ డెలివరీస్ని ఈజీగా మీరు బౌండరీకి తరలించవచ్చు. సో ఐ థింక్ బిగ్ స్కోర్సే వస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ మ్యాచ్లో నా దృష్టిలో కేకేఆర్ హ్యాస్ ఎ బెటర్ ఛాన్స్ అని అనిపిస్తుంది. దే ఆర్ మోర్ బ్యాలెన్స్డ్. వాళ్ళ బౌలింగ్ బాగుంది, బ్యాటింగ్లో కూడా రింకు, ఫినాలన్, యాంకరిష్ రఘువంశీ ఈజ్ బ్యాటింగ్ బ్యూటిఫుల్లీ. వీళ్ళందరూ బాగా క్యామరన్ ఫామ్లోకి వచ్చాడు. సో మోర్ బ్యాలెన్స్డ్గా కనిపిస్తుంది. ముంబైలో బ్యాటింగ్ బాగుంది, వాళ్ళ బ్యాటింగ్ బాగుంది, కానీ బౌలింగ్లో డెఫినెట్ వీక్నెస్ కనిపిస్తుంది, చాలా క్లియర్ వీక్నెస్ కనిపిస్తుంది. కాబట్టి అందులో కేకేఆర్కి పట్టుదల ఉంటుంది, వాళ్ళు దేర్ ఆర్ ఏ విన్నింగ్ స్ట్రీక్. ముంబై నో డౌట్ వాళ్ళు నథింగ్ టు లూజ్ సిచ్యుయేషన్లో వాళ్ళు చాలా ఫ్రీ ఫ్లోయింగ్గా ఆడతారు. బట్ అట్ కేకేఆర్ పైన వాళ్ళకి అద్భుతమైన రికార్డు ఉంది. వాళ్ళు 25 మ్యాచెస్ వీళ్ళు గెలిస్తే కేకేఆర్ 11 గెలిచింది. ఈ సీజన్లో ముంబైలో జరిగిన మ్యాచ్లో కూడా 221 ఎంతో టార్గెట్ ఇస్తే దాన్ని ముంబై చేస్ డౌన్ చేసింది. మంచి రికార్డు ఉంది, కానీ కేకేఆర్ ఎదురీత కొనసాగుతూనే ఉంది. వాళ్ళు ఐ థింక్ కేకేఆర్ హ్యాస్ బెటర్ ఛాన్స్ అని నాకు ఎందుకు అనిపిస్తుంది. మీరేమనుకుంటారు? కామెంట్స్లో చెప్పండి.